హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే తొలి ఏకాదశి రోజు అయితే తిరుమలలో దర్శనం చేసుకున్నాము. సో టోకెన్స్ కలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి దర్శనం వరకు అంతా మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. అట్లనే కొత్త టైమింగ్స్ మార్చారు కదా టోకెన్స్ గురించి, అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను మా కేరళ ఫ్రెండ్స్ అయితే తిరుమల వెళ్దాం అనుకున్నాము. సో సండే ఒకరోజే హాలిడే కాబట్టి అప్పుడే వెళ్దామని సాటర్డే టోకెన్స్ కోసం అయితే వెళ్ళాము. తొలి ఏకాదశి అని తెలీదు, బట్ దేవుడు అలా కరుణించి మమ్మల్ని బ్లెస్ చేసి రప్పించుకున్నట్లే అనిపించింది. సో టోకెన్స్ అయితే ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ 3కి అట్లా స్టార్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసరికి 4 నుంచి ఇస్తున్నారు. మీరు కనుక విష్ణు నివాసం అలాగే శ్రీనివాస రెస్ట్ హౌస్ ఉంటుంది కదా బస్ స్టాండ్ పక్కన, అలాగే రైల్వే స్టేషన్ పక్కన 1కి అంటే 2 లోపుగా 1కి నిల్చుంటే లైన్లో మనకి 4:30కి అంతా టోకెన్ చేతికి వచ్చేస్తుంది. సో డెఫినెట్గా టోకెన్ ఉంటేనే కొంచెం త్వరగా దర్శనం అవుతుంది. సో నాకు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ ఎంత ఉంటుందో అంతే సమానంగా ఈ టోకెన్ దొరికితే కూడా నాకు అంతే ఆనందం ఉంటుంది. అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నామనే ఆనందమే కదా, అందుకనే దాంతో సమానంగా పోల్చాను. సో ఇంకా టోకెన్స్ కలెక్ట్ చేసుకున్నాము. మాకేమో సండే 12 PM అయితే ఇచ్చారు. సో ఇంకా నెక్స్ట్ డే 9:30 కల్లా అయితే రెడీ అయిపోయి ఇంకా నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో వాళ్ళు మొదటిసారి వస్తున్నారు, నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను ఇంకా వెళ్దాము అని చెప్పేసి ఇంకా మేమైతే అలా నిర్ణయించుకున్నాము. కాలేజ్కి 12 PMకి దర్శనం కాబట్టి 11కి అంతా వదులుతారు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా బస్ అయితే ఎక్కేసామన్నమాట, తిరుపతి టు తిరుమల. సో ఇంకా ఆ గేట్ అసలు ఎంట్రన్స్ అసలు లోపలికి వెళ్తున్నాము, ఇంకా స్టార్ట్ అవుతున్నాము తిరుమల అంటేనే అదొక వైబ్. నిజంగా నాకైతే ఈ ప్రపంచంలో ఒక హెవెన్ అనేది తిరుమలలో ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను తిరుపతిలోనే 2.5 yearsగా ఉంటున్నాను కాబట్టి వీళ్ళు ఎప్పుడు కుదిరినా సరే అప్పుడు మ్యాక్సిమం వెళ్ళేదానికి నేనైతే ట్రై చేస్తాను. సో టోకెన్ అయితే ఇంకా ఎర్లీగానే అయిపోతుంది అని చెప్పేసి, సో యాక్చువల్గా 3 to 4 hours అయితే అయిపోతుంది ఖచ్చితంగా. తొలి ఏకాదశి కారణంగా అయితే లేట్ అవుతుంది అనమాట. సో మాకు ఎంత టైం పట్టింది, ఎప్పుడు దర్శనం చేసుకుని వచ్చాము అంతా కూడా మీరు వ్లాగ్ అంతా పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఇంకా తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా తిరుమలకి రీచ్ అయిన తర్వాత ఇంకా వెంటనే మేమైతే ఆలస్యం చేయకుండా అయితే దర్శనానికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫ్రీ బస్ కోసం చూస్తూ ఉన్నాము, బట్ రష్గా వస్తున్నాయి. సో ఇంకా ఎందుకు వెయిట్ చేసేది అని చెప్పేసి మేము ఇంకా ఒక కార్ అయితే మాట్లాడుకున్నాము. సో మీరు ఎవరైనా తిరుమల వెళ్తే కార్లకు ఎక్కువ ఇవ్వద్దు, 30 rupees per person అంతే. అంతకన్నా ఎక్కువ అడిగితే మీరు రిజెక్ట్ చేయండి, వాళ్ళే 30 rupeesకి తీసుకెళ్తారు. మేమైతే ముగ్గురమే వెళ్ళాం కాబట్టి కార్కి 100 రూపాయలు ఇచ్చాము. అండ్ ఇంకా మనకి ఇక్కడ టోకెన్స్ స్టార్ట్ అయ్యే లైన్ అనమాట. టోకెన్ లేకుండా అస్సలకి వెళ్ళకూడదు ఆ లైన్లోకి. నిన్న ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, ఒక అతనికి టోకెన్ అయితే లేదు. సో అతన్ని బెదిరించారు, జీప్లో ఎక్కిస్తాం అది ఇది అని. మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే వాళ్ళంతా ఫ్రీ దర్శనం వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. అది కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి వాళ్ళని చూస్తే అప్పుడు నన్ను నేను చూసుకుని అమ్మా బాబోయ్ అది ఫ్రీ దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు కదా అని హ్యాపీ అనిపించింది. బట్ చూస్తే లైన్ చూసారా, తొలి ఏకాదశి కారణంగా మాకు అప్పుడు తెలిసింది ఆ రోజు తొలి ఏకాదశి అని చెప్పేసి. అంటే కాలేజ్ గట్ట వెళ్తూ ఉన్నాక నేను అసలు ఏం చూడలేదు, అసలు తొలి ఏకాదశి అని కూడా నాకు తెలీదు. లైన్లోకి ఎంటర్ అయినప్పుడే తెలిసిందనమాట తొలి ఏకాదశి అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా మాకైతే దర్శనము 11:15కి లైన్లో నిల్చుంటే 5:15కి దర్శనం అయ్యింది. చాలా మంచి దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత ఏదో పూజ కూడా చేస్తున్నారు. కాగడ అది నిప్పు ఏదో పట్టుకుని వెళ్తారు కదా, అది తీసుకుని అయితే ఏదో పూజకి సంథింగ్ పూజారు వెళ్తున్నారు. అది ఏంటి అనేది నాకు అంతగా తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. వండర్ఫుల్ దర్శనం తర్వాత ఇంకా లడ్డూలు అయితే తెచ్చుకున్నాము. సో లడ్డూలు తీసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇంకా ఒక వైబ్ వచ్చేసింది అనమాట, పాజిటివ్ వైబ్. ఇంకా నేనైతే ఫోన్స్ తీసుకున్నాను, నా పేరునే ఇచ్చి తీసుకున్నాను కాబట్టి నేనే వెళ్ళి తీసుకుని వచ్చాను అనమాట. సో లడ్డూలు అయితే ఇంకా ముందే తీసుకున్నాము. ఒక టోకెన్కి ఒక ఫ్రీ లడ్డు ఇస్తారు కదా, సో దాంతో పాటుకి ఇంకా ఎక్స్ట్రాగా కూడా మా ఫ్రెండ్స్ అయితే ఏకంగా 10 పైనే లడ్డూలు అయితే తీసుకున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు విజిట్ చేశారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారట కేరళ నుంచి కుదిరితే, సో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఎక్కువ తీసుకున్నారు. సో చూసారు కదా రష్, బట్ ఎంత రష్ ఉన్న దర్శనం తర్వాత వచ్చే హ్యాపీనెస్ అది అందరూ చెప్తారు కదా, నిజంగా అంతే హ్యాపీనెస్ వస్తుంది. నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను, కొన్ని రీల్స్ నా ఫ్రెండ్ అయితే తీశారనమాట. సో కొన్ని అట్లా అయితే తీసుకుని ఇంకా అక్కడైతే చాలాసేపు కూర్చున్నాము. వాళ్ళు బాగా లడ్డు ఎంజాయ్ చేశారు, మనమంటే తింటూనే ఉంటాము. సో వారికి ఫస్ట్ టైం ఆ లడ్డూని ఫుల్గా, నేనే ఫస్ట్ టైం వాళ్ళకి అంతకుముందు వెళ్ళినప్పుడు టేస్ట్ చేయించాను. సో ఒక కంప్లీట్ లడ్డు కూర్చుని తినేసేసరికి చాలా టేస్టీగా అయితే అనిపించింది. ఇంకా వాళ్ళు గుర్తుగా ఉండాలి కాబట్టి ఫస్ట్ టైం అని చెప్పేసి ఈ బొమ్మలు అయితే తీసుకుంటున్నారు. 150 rupees చెప్తే మా మేడం 120కి బేరం అడుగుతుంది. బట్ నేను అంతకుముందే 100కి ఒప్పించేశాను, బట్ తనకి తెలియక నేను ఇంకా స్టాప్ చేశాను అనమాట. నేను ఆల్రెడీ అడిగాను, నువ్వు ఇంకా బేరం ఆడకు అని చెప్పి.
చెప్పేసి ఇంకా ఆ 3 బొమ్మలు అయితే వాళ్ళు తీసుకున్నారు. సో నేను ఇంకా పెద్ద షాపింగ్ ఏం చేయలేదు, ఎప్పుడు వస్తూనే ఉంటాం, ఏదో ఒకటి తీసుకుంటా ఉంటాం కదా. నాకు మెయిన్ దర్శనం, లడ్డు ఇంపార్టెంట్. ఇంకా బాగా ఆకలేసింది అనమాట. తర్వాత టమాటో రైస్ ఒకటి, ఫ్రైడ్ రైస్ ఒకటి అయితే చెప్పాము. 2 ఇంచుమించు ఒకటే టేస్ట్. ఇదేమో గీ పేపర్ దోశ అట. ఇంకా లిమ్కా తీసుకున్నాం, సారేమో ఫ్యాంటా తీసుకున్నారు. ఇంకా ఈ బిస్కెట్స్ బాగుంటాయని చెప్పేసి అవి అయితే తీసుకున్నాము. సో ఫైనల్గా మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని చాలా హ్యాపీతో, ఎందుకంటే అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు వర్షం అనేది చాలా ఇష్టము, ఎప్పుడు పడుతుంది, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు దేవుడా అనగానే వర్షం వచ్చింది. సో వర్షమే నాకు ఆయన బ్లెస్సింగ్తో అనిపించింది అనమాట. సో కాబట్టి చక్కగా అయితే కనుక దర్శనం బాగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, నమో వెంకటేశాయ అని కామెంట్ చేసేయండి. మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.